కార్తీదీపం సీరియల్లో నిజం అంతా తెలిసాక అందరూ కూడా అర్థం చేసుకుంటారు. అందుకోసం నేను ఎన్ని బాధలైనా సరే పడతాను మావయ్య అని కార్తీక్ చెప్పడంతో కార్తీక్ని హక్ చేసుకుంటాడు దశరథ్. తర్వాత దీపను మరియు కార్తీక్ని ఇద్దరు దశరథ్ ప్రేమగా హత్తుకుంటారు. నా చెల్లి నిన్ను నా కోసమే కన్నట్టుందిరా అని దశరథ్ అంటే, లేదు మావయ్య, దీప కోసం కన్నదని కార్తీక్ అంటాడు. ఇంత బాధలో కూడా నవ్వించగలడని దశరథ్ అంటాడు. ఓపికగా చూసినంత మంచి పని ఇంకోటి ఉండదని కార్తీక్ అంటాడు. ముగ్గురు హాస్పిటల్కి వెళ్తారు. మరోవైపు తాను మాట్లాడింది ఏమైనా తప్ప? దీప సమస్యలను కొని తెచ్చుకుంటుందా? ఆ రోజు పంతులు దీపని బిడ్డ జాగ్రత్త అని హెచ్చరించారని ఆవేదనగా మాట్లాడుతుంది కాంచన. అనవసరమైన ఆశలు పెట్టుకున్నా కాబట్టే ఇది నా కర్మ అనుకోవాలి. నా కళలోకి వచ్చిన మా అమ్మ నా కళ్ళ ముందుకు వస్తుందనుకున్నా. కోడలు మరొకసారి మా అమ్మని చంపేలా ఉంది. నా సంగతి వదిలేయండి, కనీసం భర్త గురించి అయినా ఆలోచించాలిగా. ఇదంతా స్వయంకృత అపరాధం అని కోపంగా మాట్లాడుతుంది కాంచన. దేవుడి దయ వల్ల అందరికీ మంచి జరుగుతుంది అని శివనారాయణ ఓదారుస్తాడు కాంచనాని. నేను కోరుకునేది ఒకటే తల్లి, బిడ్డ తల్లి క్షేమంగా ఉండాలి అని కాంచన అంటుంది. మరోవైపు స్టూల్ ఎక్కి బూజు దులుపుతూ ఉంటుంది కావేరి. స్వప్న వచ్చి అడుగుతుంది. తల్లిని దించి తాను దులుపుతా అంటుంది. స్టూల్ ఎక్కి స్వప్న బూజు దులుపుతూ ఉండగా అప్పుడే కాశీ ఇంట్లోకి వస్తాడు. స్టూల్ మీద నుంచి స్వప్న కింద పడబోతుంటే కాశీ వచ్చి పట్టుకుంటాడు. ఇద్దరు కూడా రొమాంటిక్ గా చూసుకుంటారు. కాశీ కౌగులిలో స్వప్న ఉంటుంది. ఇద్దరూ అలాగే ఉండిపోతారు. అది చూసిన కావేరి అల్లుడికి భలే అవకాశం దొరికింది, డ్రైవర్గా నన్ను పట్టుకున్నావేంటి అని స్వప్న అంటుంది. దాంతో సారీ మేడం అని చెప్పి స్వప్నాన్ని కింద పడేస్తాడు కాశీ. అమ్మ చంపేశాడ్రా అని అరుస్తుంది స్వప్న. తల్లిని లేపేందుకు హెల్ప్ అడిగితే మిరపకాయలు కోశాను, కారంగా ఉంటుందని వెళ్ళిపోతుంది. కాశీ అడిగితే వద్దని తానే లెగుస్తుంది స్వప్న. అసలు ఇంట్లోకి ఎందుకు వచ్చామని కాశీ అడిగితే కూరగాయలు తెచ్చానని చూపిస్తాడు. ఇద్దరూ కూడా ప్రేమ గురించి పూల గురించి వాదించుకుంటారు. నిన్ను నీకే కొత్తగా పరిచయం చేస్తాను అని కాశీ అంటాడు. ఆ మాటలకి ఆలోచనలో పడిపోతుంది స్వప్న. మరోవైపు దీపను డాక్టర్ హారిక చెక్ చేస్తుంది. బీపీ నార్మల్గానే ఉంటుంది, ఇలాగే ఉండండి, ఆపరేషన్ అయ్యే వరకు హాస్పిటల్లోనే ఉండాలని డాక్టర్ హారిక చెప్తుంది. తర్వాత దశరథ్తో సుమిత్రని ఎప్పుడు హాస్పిటల్లో జాయిన్ చేయాలని తాను చెబుతానని, జ్యోత్స్నాతో జాగ్రత్తగా ఉండమని, ఇవాళ తనను కలిశానని చెప్తుంది హారిక. కడుపుతో ఉన్న వాళ్ళు బోన్ నారో ఇవ్వచ్చా అని అడిగిందని, నేను సరిగ్గా ఆన్సర్ ఇవ్వలేదని, ఏదైనా తన సమస్య వస్తే నేను కవర్ చేయలేనని హారిక చెప్తుంది. దీప ఇక్కడ ట్రీట్మెంట్ కోసం ఉందని చెప్దామని కార్తీక్ అంటాడు. నార్మల్ పర్సన్ అయితే ఏం కాదు, కానీ దీప ప్రెగ్నెంట్, ఏమైనా ఇన్ఫెక్షన్ అయితే తల్లికి కూడా ప్రమాదమే అని డాక్టర్ హారిక చెప్తుంది. నా కూతురు కడుపులో బిడ్డ ఇద్దరూ బతకాలి, దాన్ని నేనేం చేయాలి, ఏం చేస్తారో బతుకుతారో చెప్పండి అని దశరథ్ దీనంగా అడుగుతాడు. పాసిబిలిటీ ఉంటే నేను చేయనా, మీరు మాత్రం ఎలాంటి హోప్స్ పెట్టుకోకండి అని డాక్టర్ చెప్పి వెళ్ళిపోతుంది. ఇక నేను మీ అమ్మకి నా మొహం చూపించలేనురా అని దశరథ్ చెప్పి బాధపడతాడు. ఇంటికెళ్ళి క్యారేజ్ తీసుకొస్తానని దీపతో అంటాడు కార్తీక్. దీపను హాస్పిటల్లో ఉంచేసి కార్తీక్ మరియు దశరథ్ వెళ్ళిపోతారు. జరిగిన విషయాలన్నిటి గురించి ఆలోచిస్తూ ఉంటుంది జ్యోత్స్న. డాడీని రెచ్చగొట్టి తనకేం తెలుసో నిజం రాబట్టాలని జ్యోత్స్న అనుకుంటుంది. ఇంతలో దశరథ్ వస్తాడు. ఎక్కడికి వెళ్ళావు అని జ్యోత్స్న అడిగితే, దీపని హాస్పిటల్లో అడ్మిట్ చేయడానికి అని దశరథ్ అంటాడు. ఆ పని మనిషి కోసం నువ్వెళ్లాల్సిన అవసరం ఏంటి అని జ్యోత్స్న అంటుంది. శివనారాయణ మరియు సుమిత్ర పారిజాతం వస్తారు. దీప్ని పని మనిషి అంటూ దశరథ్ని రెచ్చగొడుతుంది జ్యోత్స్న. దీప ఎవరో చెప్పు అని జ్యోత్స్న అంటే, దీప ఎవరంటే అని దశరథ్ చెప్పబోతుంటే, దశరథ్ ఎందుకు అంత గట్టిగా చెప్తున్నావు, ఏమైందని శివనారాయణ అని అడ్డుకుంటాడు. తాత రాంగ్ టైంలో వచ్చావు, నా అనుమానం కరెక్టే, డాడీకి ఏదో తెలిసింది అని జ్యోత్స్న అనుకుంటుంది. జ్యోత్స్న అడిగిన విధానం కరెక్టే గాని తప్పు కాదు అని శివనారాయణ అంటాడు. జ్యోత్స్నని సమర్థిస్తున్నావా అని దశరథ్ అంటే, నేను ఎవరిని సమర్థించటం లేదు, దీప సంగతి కార్తీక్ చూసుకుంటాడు, నువ్వు వెళ్ళింది దీప కడుపులో బిడ్డకి సమస్య ఉన్నందుకు అని శివనారాయణ అంటాడు. ఏంటి మావయ్య, దీప బిడ్డకు సమస్య అని సుమిత్ర అడుగుతుంది. లేదు, కడుపు నొప్పి రావడంతో హాస్పిటల్లో జాయిన్ చేశామని దశరథ్ అబద్ధం చెప్తాడు. అవును అని శివనారాయణ కవర్ చేస్తాడు. నాన్నతో బిజినెస్ గురించి మాట్లాడాలి, నువ్వు లోపలికి వెళ్ళు సుమిత్ర అని దశరథ్ అంటాడు. నాకేం కాదని చెప్పండి, దీప పిల్లలతో కూడా నేను ఆడుకుంటానని చెప్పండి అని సుమిత్ర అంటుంది. నీ మాటలన్నీ నిజం కావాలని ఆ పరమశివుణ్ణి కోరుకుంటున్నాను అని దశరథ్ అంటాడు. దీప కడుపులో బిడ్డకి ఏం కాదని నా మాటగా చెప్పండి అని సుమిత్ర చెప్తుంది. ఈ చివరి మాట తప్పకుండా చెప్తాను అని దశరథ్ అనడంతో సుమిత్ర వెళ్ళిపోతుంది. దీప గురించి సుమిత్రకి ఏం చెప్పొద్దు అని దశరథ్ అంటాడు. డాక్టర్ గారు ఏమన్నారని శివనారాయణ అడుగుతాడు.
నువ్వు అన్నదే చెప్పానని దశరథ్ అంటాడు. దశరథ్ మాట మారుస్తున్నాడని పారిజాతం డౌట్పడుతుంది. ఏమీ కానప్పుడు అమ్మకి ఎందుకు చెప్పదని జ్యోత్స్న అంటుంది. కొన్ని ఎప్పుడు చెప్పాలో అప్పుడే చెప్పాలి. కరెక్ట్ టైం కోసం ఎదురు చూస్తున్నా అని దశరథ్ అంటాడు. సుమిత్రని ఎప్పుడు హాస్పిటల్లో ఎప్పుడు జాయిన్ చేయాలో ఫోన్ చేసి చెప్తానని దశరథ్ అంటాడు. టైం దగ్గర పడింది అని జ్యోత్స్నని ఇండైరెక్ట్గా అంటాడు దశరథ్. దేనికి అని జో అంటే ఆపరేషన్కి అని కవర్ చేస్తాడు. దాంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. అక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది. మరి రేపటి ఎపిసోడ్ మీకు తెలియాలి అనుకుంటే ఇప్పుడే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.